దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పూణే లోహ్గఢ్ కోట హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు సీన్ రీక్రియేట్ చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇవాళ నిందితురాలు సియా గోయల్, చేతన్లను ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. లోహ్గఢ్ కోట ప్రాంతంలో ఘటన జరిగిన రోజున నిందితులు ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటు రేపటితో నిందితుల కస్టడీ గడువు కూడా ముగియనుంది. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ఇప్పటికే ఘటనా స్థలంలో నిందితుడు చేతన్ వాడిన బైక్ ను సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చేతన్ పూణే నుంచి లోహ్గఢ్ కోటకు ఆ బైక్ పైనే ప్రయాణించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఘటనా స్థలంలో నిందితుడు చేతన్ ధరించిన హెడ్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. సో కేతన్ కేసు కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సియా అలానే చేతన్ ని కూడా అక్కడికి తీసుకువెళ్లారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా ఈ ఘటన చోటు చేసుకుంది అనే వివరాలన్నింటినీ కూడా వారి దగ్గర నుంచి పోలీసులు సేకరించారు. हिंदी में जानना चाहेंगे कि आखिरकार पुलिस यहाँ पर दोनों मुख्य आरोपियों को लेकर पहुंची हुई थी, क्या कुछ बारीकी पुलिस